And Kadapa employees, friends, everybody, good evening to everybody. There is a saying in Telugu, కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, సేవా నిరతి లేని వృత్తి. కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, సేవా నిరతి లేని వృత్తి నిరర్థకం అంటారు. అంటే అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటిది. కానీ we should feel proud as Malaysians we are having that seva element in our day-to-day life and in our profession. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసులు గారు చెప్పేప్పుడు ధ్యానచంద్ర గారి జయంతి అని చెప్పారు క్రీడా దినోత్సవం సందర్భంగా. మరొకటి కూడా ఉంది ఈరోజు, అది తెలుగు భాష దినోత్సవం. అందుకని సారణ కానీ తెలుగు భాష దినోత్సవం కాబట్టి నేను తెలుగులో మాట్లాడదామని వచ్చాను. ఈ రోజు అది కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వేగంగా అంతరించిపోయేటువంటి భాష లోపల తెలుగు కూడా ఒకటిగా చేరడము కొంచెం మనసును బాధ పెట్టే విషయం. దీనికి కర్ణాటక వాళ్ళు నన్ను క్షమించాలి, నాట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంతకుముందు చెప్పారు మన వాళ్ళందరూ కూడా, నిజంగా కూడా చాలా కడప వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మీయతను, అభిమానాన్ని, దాన్ని మనకు కొలవడానికి ఇంకా ఏ మీటరు కనపడలేదు, కనుగొనబడలేదు మనకి ఇంతవరకు. లాక్టోమీటర్ ఇది దీన్ని గణిస్తుంది, వెయిట్ని గణించే మీటర్, అట్లా అన్ని మీటర్లు కనుగొనబడ్డాయి. కానీ వీళ్ళ ప్రేమాభిమానాలు మనకు కొలవడానికి ఎటువంటి మీటర్ ఇంకా కనుగొనబడలేదు అనిపించింది. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు నిజంగా నిద్ర లేకుండా జాగరణం చేశారు. ఆ జాగరణం ఏదో భక్తితో దేవుడి కోసం కాదు, అసలు మాలాంటి వాళ్ళని మేము మంచిగా పడుకొని వచ్చాము, అయినా కూడా అంత పొద్దున పుట్ట వాళ్ళు తీసుకొని రావడం నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇంతకుముందు మన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఇది కడపలో క్యారం చదరంగాల ఆనంద ఖేళ. ఇది కడప కాదు, ఇది దేవుని గడప. శ్రీనివాసుడు చేరగా ఇది బంగారు గడప. ఆత్మీయతానుబంధాలకు నిలువు, ప్రేమానురాగాలకు కొలువు, మేధావుల యొక్క మేలు కలయిక, జగతిని జాగృతం చేయు రవికుమారుడే సారథ్యం వహించినందుకు ఏమో ఈ విజయం. మన సృష్టికి అంతటికీ మూలము సూర్యుడు. సూర్యుడు లేకపోతే మొత్తం జగత్తు ఆగిపోతుంది. అటువంటి రవికుమారుడే ఇక్కడ ఉండగా ఇంకా ఎవరికైనా కూడా జాగ్రత్త లేకపోవడానికి కూడా ఛాన్స్ లేదు. అర్ధరాత్రికి జాగరణం చేసి అంకిత భావంతో పనిచేసిన మన పిఎల్ఆర్ డిపార్ట్మెంట్ వారికి, రఘు గారికి, వివిధ కమిటీలలో పనిచేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరసాభివందనాలు. ఆప్యాయంగా స్వాగతం పలికి అడిగినవన్నీ కాదనకుండా లేదనకుండా ఇచ్చారు. నేను ఒక పర్సనల్ వర్క్ అడిగాను, అది అసలు ఎక్కడా దొరకదు, పక్క వాళ్ళ దగ్గర కూడా ఉండదు. అటువంటిది కూడా పాపం అంత పొద్దున పూట షాపులు ఏమి లేనప్పుడు కూడా వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చారు నాకు. దానికి నేను ఎప్పటికీ కూడా నా నమస్సులు. దానికి వారి అభిమానానికి కొలమానం అనేది ఇంతవరకు అనుకోబడలేదు. ఒకే చోట ఆహారము, ఆట ఏర్పాటు చేసి ఆటగాళ్లకు అలసట లేకుండా అందరినీ పలహారానికి పిలిచిన ఆత్మీయతకు మా వందనాలు. ప్రశాంతంగా వివాదాలు లేకుండా అద్భుతంగా నిర్వహించిన ఉదయ్ కుమార్ గారికి, జిలానీ గారులకు జోహార్లు. ఎన్నడూ ఎప్పుడు ఎవరు కనీ విని ఎరగని విధంగా ప్రత్యేక శ్రద్ధతో ఎల్ఐసి స్పోర్ట్స్ చరిత్రలో మార్పులతో క్రీడాకారులకు కొత్త అధ్యాయానికి తెరదీసిన మన ఎస్పీబీ మెంబర్లు డాక్టర్ శర్మ గారికి, సురేష్ గారులకి మా అభినందన చెందనాలు. ఎందుకంటే ఇంతవరకు స్పోర్ట్స్ పాలసీలో ఎప్పుడు లేదు, ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నా కూడాను మధ్యలో వయసును తీసుకొచ్చారు. ఎప్పుడైనా కూడా ఆటకి వయసుతో సంబంధం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏజ్ పెరిగినా కొద్దీ ఆట ఆడితేనే వాళ్ళ యొక్క ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా మీకు తప్పనిసరిగా ఒక ప్రొవిజన్ ఉండాలి అని పోరాడి సాధించారు. నిజంగా వాళ్ళకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే క్రీడా స్ఫూర్తి ప్రయాస కోర్చి వచ్చినటువంటి కర్ణాటక కాంతి రత్నాలకు, తెలంగాణ మణి తేజాలకు, ఆంధ్రలో ఆరితేరిన వజ్రాలకు శుభాభినందనాలు, అభినందన చెందనాలు. మెడలో మెడల్ ధరించిన ఆ ఘనకీర్తికి ఎంత ఆ మెడల్ ఇలా చూపెడుతుంటే వాళ్ళ యొక్క ఆ మెరిసిన గర్వానికి పెదాల మీద లాస్యం చేసినటువంటి చిరునవ్వుకు ఎవరైనా వెలగట్టగలరా?
అది వెలగట్టగా చేసే రాబోంత వరకు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అది గెలిచిన వాళ్ళకి ఆ ప్రయాస తెలుస్తుంది. మన ఎస్డిఎం గారు అన్నట్లుగా అది కేవలము ప్రాక్టీస్ వల్ల, నిరంతర అంకిత భావము వల్ల, దానికి తప్పనిసరిగా పట్టుదల వల్ల మాత్రమే అది సాధించుకోగలరు. అట్లాంటిది సాధించిన అందరికీ, సాధించడానికి తోడ్పడిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళేమో కరివేపాకులుగా తీసే వాళ్ళు కాదు కదా, వాళ్ళ అటువంటి స్థానానికి చెందడానికి ముఖ్యమైన కారకులే మిగతా వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చాలా మంది మహిళలు కనబడుతున్నారు. తెలుగు భాష దినోత్సవం అని చెప్పేసి తెలుగు లోపల కవిత ఉంది. ఒకవేళ పర్మిషన్ ఇస్తే చదువుతాను సార్.